ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనము. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము మనల్ని ఎంతో సంతోషభరితులుగా చేస్తుంది కదూ. అయితే ఎంతకాలం నుండి నీ కష్టాల కొరకు, సమస్యల కొరకు దుఃఖిస్తున్నావు? మరణం వరకు నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన వారు నీకు దూరమైపోయారా? కన్న బిడ్డలకే ఈరోజు నీవు భారమైపోయి బాధపడుతున్నావా? ఎంతకాలము నేను ఈ నిందలు, బాధలు అనుభవిస్తూ దుఃఖించాలని విలపిస్తున్నావా? నా బంగారు బ్రతుకులో గాఢాంధకారము కమ్ముకున్నదని చింతిస్తున్నావా? ప్రియ నేస్తమా, దేవుని బిడ్డ, నీవు నమ్ముకున్న నీ ప్రభువు కరుణా సంపన్నుడు. నీ కన్నీళ్లను ఆయన చూస్తున్నాడు. ఆయన దిగివచ్చి ఈరోజు నీకు ఈ వాగ్దానం చేస్తున్నాడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. ఆయన నీ దుఃఖ దినములో సమాప్తములు చేయను. దయచేసి నీ కన్నీరు తుడుచుకొని ఆయన పాదం మీద చేరి నీ బాధలు, వేదనలు, కష్టాలు అన్నీ కూడా ఆయన సన్నిధిలో కుమ్మరించు. ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకముగా ఆయన సన్నిధిలో నీ ప్రార్థన, నీ యొక్క విజ్ఞాపన చెల్లించు. నీ దుఃఖములు, బాధ మటుమాయమై నీ హృదయంలో గొప్ప శాంతి, సమాధానము ఇప్పుడే దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఈ కృప దేవుడు మన అందరికీ దయచేయను గాక. రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇద్దరి ముందు ప్రార్థనలో ఏకీవించిన ఇప్పుడందరినీ దీవించమని వేడుకొంచున్నాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు మీ వద్దకు వచ్చిన వాక్యంలో సెలవిస్తున్నాం ప్రభా. ఈ దినము దుఃఖములో, బాధలో, వేదనలో, కన్నీటితో, కృంగుదలతో, భారభరితమైన హృదయముతో, ఇంకా చెప్పుకోలేని ఎన్నో సమస్యలతో ప్రభా బాధపడుతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకొని విడుదల, నివారణ, నెమ్మది, కృప, ఆనందము వీళ్ళందరికీ అనుగ్రహించమని, గొప్ప శాంతి, సమాధానము, నెమ్మది, ఓదార్పు అనుగ్రహించమని వేడుకొచ్చు. ప్రార్థన ఆలకించినందుకు మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయంగా వేడుకొచ్చు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.